సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రభు యొక్క బలలో ప్రవేశించక మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడుగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేది నేను. కాబట్టి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ రాయబడిన మాట ఏంది? ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదును అని చెప్తున్నాడు. అంటే సంఘం ఎత్తబడే విధానం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో సంఘం ఎత్తబాటు గురించి రాయబడుతూ వస్తుంది. సో సంఘం ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతాయి అన్నా కూడా తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే ఒక్కోటి మనకు అర్థమవుతూ వస్తాయి. సంఘం ఎత్తబడుట. సో ఎవరు ఎత్తబడుతున్నారు, ఎలా ఎత్తబడుతున్నారు అన్నది కూడా చూస్తూ వచ్చాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15 నుండి 17 వచనాల వరకు ఎలా ఎత్తబడుతున్నాము? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. కాబట్టి యేసు ప్రభు వారు దిగి వస్తున్నారు. కడబోరప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మనం లేపబడుతున్నటువంటి సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. సో ఇక్కడ ఎవరు ఎత్తబడుతున్నారంటే మొట్టమొదటిగా యేసు ప్రభు వచ్చినప్పుడు సంఘంగా మనం ఎత్తబడుతున్నాం. సో ఎవరు ఎత్తబడుతున్నారు మొదటగా అనంటే మరణం కాని నిద్రలో ఉండేవాళ్ళు ఎత్తబడుతున్నారు. రెండోది ఎవరు ఎత్తబడుతున్నారు? సజీవులు కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. సో ఇక్కడ ఇప్పటికే మనం మరణం కాని నిద్రలో ఉండే వాళ్ళ గురించి కొన్ని వాక్యాలు చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే మరణం కాని నిద్రలో ఉన్న వాళ్ళ గురించి అయిపోయింది. ఇప్పుడు సజీవులే కానీ జీవం కలిగిన వారు అన్నవారు ఎత్తబడతారని మనం చూస్తున్నాం. సో ఇప్పటికే జీవం కలిగిన వారి గురించి దాదాపు 14 టేబుల్ వర్తమానాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. జీవం కలిగిన వారి గురించి ఇది ఎన్నో వారం? 15వ వారం. సో ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే ప్రియులారా, రండి యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. సియోనులో శేషించిన వానికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడిన. కాబట్టి ఇక్కడ మనం యెరూషలేములో దాఖలైన వారు, ఈ యెరూషలేములో దేని గురించి అని చూస్తున్నామంటే నూతన యెరూషలేములో ఆత్మానుసారంగా అర్థం చేసుకుంటే నూతన యెరూషలేములో దాఖలైనటువంటి వారికి జీవం కొరకై వారు దాఖలు చేసుకుంటున్నారు వారి పేరు. సో అలా దాఖలు చేసుకోవడం ద్వారా ఏమవుతుంది? నూతనమైన యెరూషలేములో వారు జీవం కలిగిన వారు ఉంటున్నారు. సో ఈ దాఖలైన వారికి ఏం జరుగుతుంది అని అంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం చూడగా, ఆ కాలం ముందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతి యగు మేకాయలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనుల గ్రంథమందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించబడదు. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. సజీవులే అండి, జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. ఎవరు జీవం కలిగిన వారంటే యెరూషలేములో ఎవరైతే జీవం కొరకే దాఖలు చేసుకోవడానికి ఇష్టపడి ఉన్నారో వారు ఎత్తబడుతున్నారు. జీవం కావాలని దాఖలు చేసుకున్న వారు, వారి పేరు జీవ గ్రంథంలో రాసుకున్నటువంటి వారు ఎత్తబడుతున్నారు. అదే మనం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం చూస్తున్నాం. ఏమని? ఈ కాలము జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించబడుతున్నారు. అంటే రాబోతున్న ఆపద నుంచి ఎవరు తప్పించబడుతున్నారంటే నీ గ్రంథంలో ఎవరైతే పేరు లిఖించబడుతూ వచ్చిందో వారు తప్పించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరండి? దేవుని యొక్క గ్రంథంలో పేర్లు లిఖించబడిన వారు రాబోతున్న ఆపద నుండి తప్పించబడే వారు ఉంటున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే జీవం కలిగినటువంటి వారు యేసు ప్రభువు యొక్క కలువరి శిలువ రక్తం ద్వారా కడగబడి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు పరలోక రాజ్యంలో నూతన యెరూషలేములో వారి పేరు లిఖించుకున్నారు. కాబట్టి రాబోతున్న ఆపదల నుండి వారు తప్పించబడే వారు ఉంటారు. అసలు ఈ దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం చూడగా 7 ఏళ్ళు శ్రమల కాలాన్ని సూచిస్తుంది. 7 ఏళ్ళు శ్రమల కాలంలో 3 ఏళ్ళు మహాశ్రమలు ఉంటాయి, తర్వాత మహాశ్రమలు ఉంటూ వస్తాయి. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే రాబోతున్న కాలమందు ఎన్నటికీ కలుగునంత ఆపద కలగబోతుంది భూమి మీద. కాబట్టి ఈ ఆపదల్లో నుండి ఎవరైతే జీవ గ్రంథంలో ఎవరైతే దేవుని యొక్క రాజ్యం నూతన యెరూషలేములో పేరు లిఖించుకోవడానికి ఇష్టపడుతున్నారో, జీవం కలిగిన వారుగా ఉండి ఆ పరలోక రాజ్యంలో తమ పేరు లిఖించుకోవడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు సంఘంగా ఎత్తబడుతున్నారు. సో మన జీవం కలిగిన వారికి ఉండాలని చెప్పుకుని నేను రక్షణ మార్మోస్ బాప్తిసం పొందాను, నా పేరు పరలోక రాజ్యంలో ఉందనుకుంటే అది భ్రమలో ఉండటే కదా. ఏమని రాయబడుతూ వచ్చింది? మీ పేరు జీవ గ్రంథం రాయబడి ఉన్నది, ఇంకెంత మాత్రం తుడిచిపెట్టుకోకుండా ఉంటారంటాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? పేరు తుడిచిపెట్టబడే సమయం ఉండిద్ది. సో ఎవరైతే జీవాన్ని కోల్పోయారో, ఎవరైతే క్రీస్తు యేసు శిలువ రక్తం ద్వారా జీవం ఇవ్వబడుతూ వచ్చిందో, ఎవరికైతే ఇవ్వబడుతూ వచ్చిందో ఆ జీవాన్ని కోల్పోయినటువంటి వారు
యేసు ప్రభు వారి యొక్క జీవ గ్రంథంలో అంటే జీవ గ్రంథంలో పేరు తుడిచివేయబడుతుంది. అట్ ద సేమ్ టైం అలాగే దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో, నూతన విషయంలో వారు జీవించడానికి కూడా అవకాశం లేదు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే జీవము దాఖలైన వారు, నా పేరు జీవ గ్రంథంలో అంటే పరలోక రాజ్యంలో దాఖలు అవ్వాలి, నా పేరు నూతన విషయంలో నా పేరు దాఖలై ఉండాలని ఎవరైతే ఇష్టపూర్వకంగా ఈ భూమి మీద దేవుని కొరకే సాక్షులు కూడా తమ పేరు దాఖలు చేసుకుంటూ వచ్చారో వారు ఆపదల నుంచి తప్పించబడుతున్నారు. సో వారికి ఎటువంటి ఆపదల నుంచి తప్పించబడుతున్నారు? భూమి మీద వారు ఉన్నప్పుడు ఎటువంటి ఆపదలు వచ్చిందంటే 7 రకాల ఆపదలు చూస్తూ వచ్చాం పౌలు గారి జీవితంలో. మొట్టమొదటి ఆపద ఏంటి? కపట సహోదరుల ద్వారా వస్తున్న ఆపద. రెండో ఆపద ఏంటి? సముద్రం ద్వారా. మూడోదిగా దొంగల ద్వారా. నాలుగోదిగా అరణ్యం. ఐదోదిగా అన్యజనుల ద్వారా. ఆరోదిగా స్వజనుల ద్వారా. ఏడోదిగా ప్రయాణం ద్వారా. ఇటువంటి అనుభవాల ద్వారా మానవుడికి వస్తున్న ఆపదలో నుండి యేసు ప్రభువు తన కలువరిశిల రక్తం ద్వారా కడిగి ఈ మానవుల్లో జీవాన్ని ఉంచాడు. కాబట్టి ఆ జీవం కావాలని కోరుకున్న మానవుడిని వస్తున్న ఈ ఆపదలో నుంచి తప్పించాడు. ఇది ఆరాధన వర్తమానంలో మనం చూసాం. ఇప్పుడు చూసే ప్రభు వల్ల వర్తమానం ఏంటంటే రండి చూడండి, ఆపద్దినమున కొరకై, ఒక మాట చెప్పండి, ఆపద్దినము కొరకై మనం ఉండవలసినటువంటి విధానం, ఆపద్దినమును తప్పించబట్టం కొరకై మనం ఉండవలసిన విధానము, రాబోతున్న ఆపద్దినము నుండి మనం తప్పించబట్టం కొరకై మనం ఉండవలసిన విధానము. రాసుకోండి త్వరగా. రాబోతున్న ఆపదల విషయమై ఆపద్దినం నుండి మనం తప్పించబట్టానికి మనం ఉండవలసిన విధానం ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. సో వాటి మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీరు మహోన్నతుడైన దేవుడి, గొప్ప దేవుడి, సర్వ సృష్టికర్త అనే దేవుడి, ఎవరు సమీపించడానికి తేజస్సులో మీరు మాత్రం ఉండి అమరత్వాన్ని ఇస్తున్న గొప్ప దేవుడి. ఆకాశం మీ సింహాసనం, భూమి పాదపీఠం చేసుకున్న దేవుడు అన్నందుకే మీకు వందనాలు ప్రభు. ఈ సమయంలో ఆరాధన వర్తమానంలో మీకు కృప చూపించారు, వందనాలు ప్రభుల వర్తమానంలో కూడా ప్రవేశిస్తున్న సహాయం చేయండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాత్రం మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. వాక్య పెలుగులో మేము మిమ్మల్ని ఆరాధించడానికి సాయం చేశారు. కావాల్సిన వర్తమానం మీరు ఇచ్చి వాక్య పెలుగులు ఆరాధించడానికి కృపనిచ్చారు. ఈ సమయంలో తండ్రి ప్రభు వాళ్ళ వర్తమానంలో ప్రవేశిస్తున్న సాయం చేయండి. వాక్యానుసారంగా మేము ప్రవేశించేవారుగా, వాక్యం ద్వారా సరి చేసుకుని వాక్యాన్ని బట్టి ప్రవర్తించేవారుగా, వాక్యం ప్రభా సరి చేసుకోవడానికి మాకు అవకాశకరంగా వాక్యాన్ని ఇచ్చారు. వాక్య వెలుగులో మేము సరి చేసుకుని వల్ల పాల్గొంటా సాయం చేయండి. ఎవరం కూడా అయోగ్యంగా పాల్గొనకుండా, ఎవరం కూడా నిష్ప్రయోజకులుగా పాల్గొనకుండా, ఎవరం కూడా దూరంగా ఉండకోకుండా బలలో పాల్గొనడానికి కూడా చాలా మంది రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది కూడా బలలో పాల్గొనకుండా దూరంగా ఉండేవాళ్ళు ఉన్నారు. అట్టి దూరస్తులుగా ఉండకోకుండా ఎంతకాలమని దేవుని శరీరాన్ని దూరంగా ఉంటారు. ఇప్పటికైనా సరిచేయబడి దేవుని యొక్క శరీరాన్ని సమీపంగా వస్తాను సాయించండి. ఈ వాక్యం అంతా దీవించి ఆశీర్వదించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. వాక్య పెరుగులో మా జీవితాలు సరిచేయమని, ముందున్న సమయం అంతా దీవించమని, ఎవరం కూడా అయోగ్యంగా వల్ల పాల్గొనుకొని కాపాడు, నాకు బలహీనతలు కూడా మీరు కాపాడి సాయించండి. కింద కూర్చొని ప్రజలకు నేను వాక్యం అందిస్తానికి యోగ్యం కాదు, ఏమాత్రం అర్హత లేదు. దాసుడి కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసుల కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నారు. మీరు సహాయం గురించి మహిమ పొంది నాతో మాత్రం మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి కోణాన్ని చూస్తున్నాం. ఏమని? రాబోతున్న ఆ ఆపద్దినమున మనం తప్పించబడాలంటే మనం ఉండవలసిన విధానం ఏంటి? దాంట్లో మొదటి కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. మొదటి మాట చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఎలాగనగా మీ నడుములకు సత్యమైన దండి కట్టుకొని నీతియను మరిమతము కట్టుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు తోడుకొని నిలబడి ఇవన్నీ గాక విశ్వాసమైన త్రాళ్ళు పట్టుకోండి. దానితో మీరు దృష్టిని అగ్నిబాణములన్నిటిని ఆపుటకు శక్తిమంతులగుదురు. చాలనా. కాబట్టి 13వ వచనంలో కూడా రాయబడుతూ వచ్చింది, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతుడగునట్లు. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, రాబోతున్న ఆపద్దినమును కొరకై మనము ఆ యొక్క రాబోతున్న ఆపద్దినమును మనం తప్పించబడటం కొరకై, ఇంకా ఆ ఆపద్దినమున శత్రువుని మనం జయించడం కొరకై మనం ఉండవలసిన విధానం ఏంటి అని అంటే, మొదటి మాట అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం అంటాడు, సత్యమను డాలును పట్టుకొని. రాబోతున్న ఆపద్దినం ఒకటి వస్తుంది. ఆపద్దినమును ఏం చేయాలి మనం? రాబోతున్న ఆపద్దినమున మనం ఆపదలో పడుకోకుండా దాని నుంచి తప్పించబడాలా? ఆపద్దినమును మనం జయించాలంటే ఏం కావాలా? సత్యం అనే డాలుని మనం పట్టుకుని ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం అంటాడు కదా, ఏమంటాడు? ఏలయనగా మీ నడుములకు సత్యమను డాలు కట్టుకొని. సో మొట్టమొదటిగా రాబోతున్న ఆపద్దినమును మనం తప్పించబడాలంటే,
జీవం కలిగిన వారుగా, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారుగా, యేసు ప్రభువారి యొక్క జీవాన్ని కలిగిన వారుగా, మనం రాబోతున్నటువంటి ఆపద నుండి మనం తప్పించబడాలంటే, యేసు ప్రభువారి యొక్క జీవం కలిగిన వారుగా మనం తప్పించబడాలంటే, నూతన యెరూషలేములో జీవం కలిగిన వారుగా నీ పేరు లిఖించబడాలంటే చేయాల్సిన మొదటి పని సత్యం అనే డాల్ను కట్టుకుని ఉండాలి. ఏం కట్టుకుని ఉండాలా? సత్యం అనే డాల్ని కట్టుకుని, సత్యమని దట్టిని కట్టుకుని ఉండాలి. సో ఎప్పుడైతే సత్యమని మన జీవితాలు కట్టుకుని ఉంటామో, సత్యం అనేది మన జీవితాలు ఎప్పుడైతే కొనసాగుతూ వస్తుందో, ఎప్పుడైతే మన జీవితాల్లో సత్యంతో కూడిన జీవితాన్ని జీవిస్తూ వస్తామో, ఖచ్చితంగా మన జీవితాలు ఏముండిది? మనలో క్రీస్తు యేసు యొక్క జీవం ఉంది కాబట్టి పరలోక రాజ్యంలో మన పేరు, నూతన యెరూషలేములో మన పేరు జీవం కలిగిన వారిని లిఖించుకున్నాం కాబట్టి రాబోతున్న ఆపద్దినమున వాడిని ఎదిరించడానికి, సాతాన్ని ఎదిరించడానికి కానీ, రాబోతున్న ఆపద్దినమున మనం తప్పించబడటానికి కానీ, మనలో ఉన్న సత్యం, మనం కలిగి ఉన్న సత్యం, మనలో జీవిస్తున్న సత్యం, మనలో నివసిస్తున్నటువంటి సత్యమే మనల్ని తప్పించింది. సో మనం ఎంత సత్యంగా అయితే జీవిస్తున్నాం, ఆ సత్యమే మనం రాబోతున్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో తప్పించింది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. అసలు ఈ సత్యం ఏంటి? యోహాను సువార్త యేసు ప్రభువు ఒక మాట చెబుతూ వస్తాడు, నేనే మార్గమును. వచ్చిన చెప్పండి, ఎక్కడ అధ్యాయం, ఎక్కడ రెఫరెన్స్, ఎక్కడ? యోహాను సువార్త ఎక్కడన్నా 3:16. అది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించనన్న మాట్లాడుకుంటా కదా. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను అన్న మాట ఉండిద్ది నాకు తెలిసి. మరి ఈ మాట ఎక్కడ ఉందో చెప్పండి. ఎక్కడ? యోహాను సువార్త 14:6 ఏమని రాబడుతూ వచ్చింది? యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్పగా ఎవడను తండ్రి వద్దకి, అంటే నా ద్వారా తప్పగా జీవం కలిగిన వాడుగా నూతన యెరూషలేముకి ఎవడో రాలేడు. సో ఈరోజు మనం దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలంటే, రాబోతున్న ఆపద్దినం మనం ఎదుర్కోవాలంటే, రాబోతున్న ఆపద్దినం మనం తప్పించబడాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటి? సత్యం అనే దట్టిని మనం ధరించుకుని ఉండాలి. ఆ సత్యం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారిని ఎవరైతే ధరించుకుని ఉంటారో, యేసు ప్రభువారిని ఎవరైతే కలిగి ఉంటారో, యేసు ప్రభువారిని ఎవరైతే ధరించుకుని అనుకుని ఉంటారో, ఆయన స్వరూపం, ఆయన ఆలోచనలు, ఆయన మాటలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు, ఆయన తీర్మానాలు, ఆయన జీవించినటువంటి జీవితం ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే ధరించుకుని ఉంటారో, అట్టి వారు ఖచ్చితంగా రాబోతున్నటువంటి భయంకరమైన ఆపద్దినం, దానియేలు గ్రంథం 12 రాబడుతూ వచ్చింది. జనుల రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని నేటి వరకు రానటువంటి గొప్ప ఆపద రాబోతుంది. ఆ గొప్ప ఆపదల నుంచి ఎవరు తప్పించబడుతున్నారంటే, ఎవరైతే సత్యమైన డాలుని, అనగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని తన జీవితంలో ధరించుకుని ఉంటారో వాళ్ళు, ఎవరైతే యేసు ప్రభువుని వారి జీవితాలు కట్టుకుని ఉంటారో వారు రాబోతున్నటువంటి ఆపదల నుండి తప్పించబడేవారు ఉంటారు. ఇది ఎన్నో మాట? మొదటి మాటే. ఇంకావలా కాబట్టి మొదటి మాట కూడా ఇంకావలా. రాబోతున్నటువంటి ఆపదల నుంచి తప్పించేవాడు ఉంటున్నాడు. ఈరోజు సత్యమైన డాలు మనం కట్టుకోవాలి. చాలా మందికి ఇలా పేరు ఉండారని నాకు తెలియదు, ఎవరైనా ఉంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. సత్యము అని పేరు ఉండిది. అసలు మన సత్యం అని పేరు ఎందుకు పెట్టారు మన పుట్టంగానే? చెప్పండి. ఆ సత్యంగా మనం జీవించాలని, లేదా మనం సత్యంగా ఉండమని, ఇప్పటికైనా సరే సత్యంగా జీవించాలని ఒక్కొక్క పేరు పెట్టారంటే పూర్వీకులు, దాని అర్థం కూడా మనకు తెలియదు, కానీ మన పేరు పెడతారు. ఇంకా సత్యవతి ఎవరన్నా ఉండారా? ఆ దేవునికి వందనాలు. ఆమె ఎలా ఉండాలి? సత్యవంతురాలై ఉండాలని అర్థం. కానీ ఆ పేరు తగ్గట్టు మనం జీవించాం. ఎందుకు జీవించాం? ఇంకా చేత చూడండి, మరియమ్మ ఎవరన్నా ఉండారా? లేదండి. మరియమ్మ అంటే అర్థం ఏంటి? బైబిల్లో ఉన్న మరియలు ఎలా ఉండారో, ఎంతమంది మరియలు ఉన్నారు బైబిల్లో చెప్పండి. ఉండట్టుంది కదా ఒక అమ్మ. ఓకే, ఎంతమంది ఉంటారు బైబిల్లో? 7 ఉంటారా? ఎంతమంది మరియమ్మలు? ఎక్కడెక్కడ ఉండాలక్క? ఎవరెవరు చెప్పండి, అక్కడెక్కడ కాదు. ఫస్ట్ మరియమ్మ ఎవరు? ఆ మరియమ్మ అందరూ తెలుసు. రెండవ మరియమ్మ ఎవరు? మార్తా, ఆ మగ్దలేని మరియమ్మ. మూడవ మరియమ్మ ఎవరు? లాజరు సహోదరి. నాలుగో మరియమ్మ ఎవరు? నాలుగో మరియమ్మ ఎవరు? యోహాను తల్లి. యోహాను తల్లి మరియమ్మ కదక్క, ఎలిజబెత్. పొరపాటున మరియమ్మ దగ్గరికి వెళ్ళావు. ఇంకా యేసు ప్రభు వారి కాళ్ళు తుడిచినామె, కన్నీటితో తుడిచినామె ఒక ఆమె ఉంది, తన జుట్టుతో తుడిచినామె. ఆమె ఎవరు? ఆమె మరియే. ఇంకెవరున్నారు? మార్త కాదక్క, మరియమ్మ. ఇంకెవరు? అక్కడ కాదులే, నువ్వు చెప్పేది ఇంకో కోణం. మార్త వచ్చానిది, అయ్యా విస్తారమైన పనుల్లో నేను కలిగి నేను పనులు చేస్తాను, చింత లేదా? నా సహోదరి నీ దగ్గర ఉంది, వింటుంది, నాతో పాటు పని పంపించినప్పుడు యేసుప్రభు అంటాడు, అమ్మ మార్త నువ్వు విస్తారమైన పనులు కలిగి ఉంటావు, మరియా ఉత్తమమైన దాన్ని ఎందుకుంది. ఈ మరియా కాదు, ఆమె వేరు. యేసుప్రభు కాళ్ళు తుడిచిన ఆమె వేరు. మరియానంగానే అందరూ ఒకటే అనుకోకుండా, తిమోతి అని రాసి ఉంటే మొత్తం తిమోతి మొత్తం ఒకటే అనుకుంటాం మనం. యేసు అని బైబిల్ ఎంతమంది పేర్లు ఉన్నాయి? సరే, ఇది ఒక ప్రశ్న పెడుతున్నా, మీరు తర్వాత వచ్చే వారం ఈ క్విజ్ పోటీల్లో ఫలించిరండి. మరియమ్మ ఎంతమంది ఉన్నారు?
యేసు అనే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? యెహోషువ అనే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? యెహోషాపాతు అనే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? దావీదు మటుకు ఎంతమంది ఉన్నారు అని అనలేండి, 100 ఒక్కడే. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకు రండి వచ్చేవారం. ఏమేంటి? యోసేపు, ఎవరు? మరియా, ఇంకా యేసు, ఇంకా యెహోషువ, ఇంకా యెహోషాపాతు, ఇంకా అంతేలేండి. ఆ 3 కనుక్కురండి, చెబుతాం తర్వాత సంగతి. బైబిల్ మొత్తం తిరగండి ఇంటికి వెళ్ళి. ఈ క్విజ్ పోటీలు ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి పెద్ద ప్రైజ్ ఉంది, చాలా మంచి ప్రైజ్ ఉంది. వచ్చే వారానికి ఇదంతా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సరే, ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటి? దేవుడు వాక్యం చెబుతున్నటువంటి మొదటి కోణం సత్యమనే డాలును, సత్యమనే దాన్ని మనం కట్టుకుని ఉన్న వారికి ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:14 పౌలు ఇదే చెబుతున్నాడు. ఏమంటున్నాడు? పౌలు గారి యొక్క జీవితంలో పౌలు గారు చెబుతున్న మాట ఏంది? మీరు రాబోతున్న ఆపదల నుండి తప్పించబడాలంటే, ఎందుకంటే దేవుడు నాకు ఎన్నో ఆపదల నుంచి తప్పించాడు. ఎన్నో ఆపదలు ప్రయాణాల్లో, ఇంకా స్వజనుల దగ్గర కానీ, అన్యజనుల దగ్గర కానీ, ఇంకా కపటమైన సహోదరుల దగ్గర కానీ, ఇంకెంతో మంది ప్రజల దగ్గర నుంచి దేవుడు నన్ను కాపాడిన వాడుకున్నాడు. కాబట్టి ఆ కాపాడిన దేవుడే రాబోతున్న దినాల్లో భయంకరమైన ఆపద్దినం నుండి కూడా దేవుడు దానియేలు గ్రంథంలో రాబడినట్టు ఆపద్దినం నుండి దేవుడు మనం కాపాడేవాడుకున్నాడు. అలా మీరు కాపాడబడాలంటే సత్యం అనే దాన్ని ఏం చేయాలా? చూడండి, సత్యమును దట్టిని కట్టుకొని, సత్యం అనే దాన్ని మనం ధరించుకుని ఉండాలి. సత్యం అనే దాన్ని కట్టుకుని ఉండాలి. మన జీవితంలో సత్యం అనేది ఎప్పుడైతే జీవిస్తూ వస్తామో, ఎప్పుడైతే సత్యం కలిగి ఉంటూ వస్తామో, అప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో నూతన యెరూషలేములో మనం జీవించడం కొరకై, మనలో జీవాన్ని కలిగి ఉన్నామని, జీవాన్ని కొరకై దాఖలు చేయబడ్డామని, జీవాన్ని పొందుకుని ఉండమని మన జీవితాల్లో లిఖించబడుతూ వస్తుంది. సో మొట్టమొదటిగా నీలో నాలో జీవం ఉండాలంటే, మనలో పరలోక రాజ్యం నూతన యెరూషలేములో మన జీవం కలిగిన వరకు మనం ఉండాలంటే, భూమి మీద రాబోతున్న ఆపదలను మనం ఎదుర్కోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా మనలో సత్యమనే సత్యమనే దట్టును మనం కట్టుకుని జీవించాలి. ఇప్పుడు భూమి మీద ఏడొక వచ్చిన మనలోనే ఎంతవరకు మనం సత్యం కలిగి జీవిస్తలేదు? ఎంతమంది సత్యం కలిగి జీవించట్లేదు? నేను యథార్థం ఒప్పుకున్నా. మీరు జీవిస్తున్నారో లేదో చేస్తున్న గురించి దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ అడిగింది యథార్థంగా, ఎంతమంది సత్యంగా జీవిస్తలేదు? నా వరకు నేనైతే జీవించలా, అది చాలు. చేయత్తిన వారి వరకు దేవుని పొందనాలి. ఇప్పుడు ఎత్తుతున్నారు మెల్లమెల్లగా. కాబట్టి చేయకపోతే దేవుడు తెలుసు మనం ఎంత సత్యంగా ఉండవో లేదన్నది. అవునా? ఖచ్చితంగా దేవుడికి అన్ని తెలుసు మనం ఎంత సత్యంగా ఉండవో లేదు. ఇక్కడ చేయకపోయినంత మాత్రాన మనం నీతిమంతులు ఉన్నామని కాదు, దేవుని దృష్టిలో కనపడిద్ది, వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కనపడిద్ది. కాబట్టి సత్యంగా లేని మనం ఈ రోజు నుండి అయినా సరే యేసు ప్రభువు వారి యొక్క స్వరూపాన్ని, ఆయన సత్యవంతమైన జీవితాన్ని, ఆయన యథార్థమైన జీవితాన్ని మనం ధరించుకున్నప్పుడు ఒక రోజు నూతన యెరూషలేములో నీ పేరు జీవం కలిగిన వాడిగా లిఖించబడుతుంది. కాబట్టి సంఘముగా కడబోర మోగినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు ఆయనతో పాటు ఆయన ఇచ్చేటటువంటి నూతన యెరూషలేముకు నువ్వు ప్రవేశించే వారికి ఉంటావు. ఎలా ప్రవేశిస్తున్నావు? యేసు ప్రభువు అనే ఆయన ఇచ్చినటువంటి సత్యమైన దట్టిని కట్టుకోవడం ద్వారా ఆ సత్యం కలిగిన వాడిలో జీవం ఉంటుంది. కాబట్టి జీవం కలిగి సత్యం కలిగిన వాడు నీవు నూతన యెరూషలేములో ప్రవేశించే వారికి ఉంటారు. అలా లేనప్పుడు, ఆ సత్యం మనలో లేనప్పుడు, నూతన యెరూషలేముకి ఆ జీవం మనలో లేనప్పుడు నూతన యెరూషలేము అంటే పరిశుద్ధ పట్టణంలోకి ప్రవేశించడం అసంభవం. ఇది ఫస్ట్ మాట. రెండవ మాట ఏంటి? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణ శ్రేష్ఠాంగంలో దేవుని వాక్యమును ఆత్మకార్యమును ధరించుకుని, ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధ జీవితమును చాలు బ్రదర్, చాలు. కాబట్టి మనం చూస్తున్నాం, రెండో కోణం చూస్తున్నాం. రాబోతున్న ఆపద్దినమును కొరకై, రాబోతున్న ఆపద్దినం నుండి మనం తప్పించబడాలన్న ఆపద్దినము నుండి మనం ఆపద్దినం కొరకై మనం సిద్ధంగా ఉండవలసిన జీవితం, కానీ రాబోతున్న ఆపద నుండి తప్పించబడాలంటే మనం జీవం కలిగిన వరకు నూతన యెరూషలేములో ఉండటం కొరకు మన పేరు దాఖలు అవ్వాలి. అలా దాఖలైందన్న దానికి రుజువేంటి? మన సత్యం కలిగి ఉంటే మన పేరు నూతన యెరూషలేములో దాఖలైంది, దేవుని రాజ్యంలో మన పేరు దాఖలైందని అర్థం. రెండో అర్థం ఏంటి? రెండో మాట ఏంటి? మనం సిద్ధంగా ఉండాల్సిన రెండోది, మొట్టమొదటి మనం సత్యం కలిగి సిద్ధంగా ఉండాలి. రెండోదిగా చూసినట్టయితే రక్షణను శిరస్త్రాణంను ధరించుకొని. సో ఏదైతే రక్షణ అనే శిరస్త్రాణం దేవుడు ఇచ్చాడో, ఏ రక్షణ అయితే దేవుడిస్తూ వచ్చాడో, ఏ రక్షణ అయితే మనం కలిగి ఉంటున్నామో, ఆ రక్షణ మనం ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా, మీరందరూ తమ సొంత రక్షణ ఎలా కొనసాగించాలా? వణుకుతోనూ భయముతోనూ తమ సొంత రక్షణని కొనసాగాలి, కాపాడుకోవాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఏదైతే ప్రభు రక్తం ద్వారా, ప్రభు యొక్క కలువరి శిలువ ద్వారా నీకు రక్షణ పడుతూ వచ్చిందో, ఏదైతే ఆయన కలువరి శిలువ యొక్క మరణం ద్వారా నీకు నాకు రక్షణ పడుతూ వచ్చిందో, ఏదైతే ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగినట్టు ద్వారా మనకి ఏదైతే రక్షణ పడుతూ వచ్చిందో, ఆ రక్షణ మనం శిరస్థానంగా, ఆ రక్షణ ఒక కిరీటం లాగా, ఆ రక్షణ మనం ధరించుకున్న వారుగా,
ఆ రక్షణ మనం కాపాడుకున్న వారికి ఉంటే ఒకరోజు జీవం నీలో, క్రీస్తు యేసు యొక్క జీవం నీలో ఉంది కాబట్టి రాబోతున్న దినాల్లో శత్రువు యొక్క పన్నాగాలు కానీ రాబోతున్నటువంటి ఆపదినం కూడా మనం జయించుకుంటూ రాబోతున్న ఆపద నుండి కూడా మనం తప్పించబడిన వారమై నూతన యెరూషలేములోకి వెళ్తాం. ఎప్పుడు వెళ్తాము? ఈ లోకంలో నువ్వు నూతన యెరూషలేము కొరకై, దేవుని రాజ్యం కొరకై నీ పేరు లిఖించబడి ఉండాలి. ఈ లోకంలో మొదట నువ్వు ఈ లోకం కొరకు కాదు, దేవుని రాజ్యం కొరకు ఈ లోకంలో ఉన్నప్పుడే మన పేరు లిఖించబడాలి. మన పేరు లిఖించబడాలంటే మనం ఎలా ఉండాలి? రాబోతున్న ఆపదను నుండి జయించాలని మనం ఎలా ఉండాలి? సత్యమైన దట్టిని కట్టుకుని ఉండాలి. రెండోదిగా రక్షణ మన శిరస్థానంగా ధరించుకుని ఉండాలి. రక్షణే మనకు శిరస్సుగా ఉండాలి. రక్షణే మనకు శిరస్సుకి అందముగా ఉండాలి. ఎప్పుడైతే మన రక్షణ కాపాడుకుంటామో, ఎప్పుడైతే మన రక్షణ కొనసాగిస్తూ వస్తామో, ఎప్పుడైతే మన రక్షణని ఇంపుగా కొనసాగుతూ వస్తామో, మన రక్షణ ఎప్పుడైతే కొనసాగించే విషయాలు వెనకబడమో, మన రక్షణ ఎప్పుడైతే కోల్పోకుండా ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా రాబోతున్న నూతన యెరూషలేములో మనం నివసించే వారికి ఉంటాం. ఎక్కడ నివసిస్తామండి? రాబోతున్నటువంటి నూతన యెరూషలేములో మనం నివసించే వారికి ఉంటాం. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన రెండో కోణం ఇదే. మన జీవితంలో రాబోతున్న ఆపద్దినం మనం తప్పించుకోవాలన్నా, రాబోతున్న ఆపద్దినం మనం జయించాలన్నా, రాబోతున్న ఆపద్దినం మనం విజయవంతమైన జీవితం మనం కలిగి ఉండాలన్నా సత్యమైన దట్టును మనం ధరించుకుని ఉండాలి, కట్టుకుని ఉండాలి. రెండు, రక్షణ అనే శిరస్థానం మన దేహం మీద ధరించుకుని ఉండాలి. ఏదైతే రక్షణ మనం కోల్పోతామో ఆయన కలువరి శిలువ ద్వారా, ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి వచ్చినటువంటి ఆయన కార్చిన రక్తం ద్వారా మనకి ఏదైతే మన పాపాలను కడిగి మనకి రక్షణ ఇస్తూ వచ్చాడో ఆ రక్షణ మనం కోల్పోయిన రోజు, ఆ రక్షణ మనం పోగొట్టుకున్న రోజు, ఆ రక్షణ మనం విడిచిపెట్టిన రోజు, ఆ రక్షణ విషయంలో మనం అశ్రద్ధ కలిగిన రోజు ఖచ్చితంగా ఏమవుతుందని మనకున్న రక్షణ అనే శిరస్త్రాలను మనం పోగొట్టుకున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఆపదలో పడతాం. దాంట్లో డౌటే లేదు. 100% 100% మనం ఆపదలో పడే వరకు ఉంటాం. ఇంపార్టెంట్ ఏంటి? సత్యమైన దట్టును ధరించుకుని ఉండాలి ఆపద దినం నుండి తప్పించబడడానికి. రెండోదిగా రక్షణ శిరస్త్రాలను కలిగి ఉండాలి. రక్షణ ఈ శిరస్సు మీద, రక్షణ ఎప్పుడు కూడా ఈ శిరస్త్రాలను ధరించుకుని ఉండాలి. స్త్రీలు దేన్ని ధరించుకుంటారు? తల మీద వారి వస్త్రాలను ధరించుకుంటారు ముసుగులాగా. పురుషులు ఏం ధరించుకుంటారు? ఏం ధరించుకుంటారు? ఇప్పుడు రబ్బర్ బ్యాండ్లు ధరించుకుంటున్నారు. ఇంకేం ధరించుకుంటున్నారు? ఈ చిన్న పిల్లలకు జుట్టు ముందలు రాకుండా పెడతారు చూసారా? ఏంటమ్మది? హెయిర్ బ్రాండా? హెయిర్ బ్రాండ్ అంట. హెయిర్ బ్రాండ్ పెట్టుకుంటున్నారు. వీళ్ళు బ్రాండ్ అయిపోతున్నారు పెట్టుకుని. అసలు మానవుడు ధరించాల్సింది ఏంటి? ఆ జుట్టు ఏంటి? నువ్వేంటి? ఆ జీవే. ఒక్కోసారి మీరు చూడండి, జుట్టు పెట్టుకుంటున్నారు, నేను తప్పు కట్టలేదు. కానీ ఎప్పుడైనా సరే జూలు కుక్క పిల్లలను చూసారా లేదా? ఆ కుక్క ఎట్లా ఉండిద్ది? దాని దేహం మొత్తం జుట్టే ఉండిద్ది. ఎందుకు ఆ జుట్టు? కళ్ళు కూడా కనపడవు. ఒక కుక్కగా అయితే మరి కట్ చేయాలి. ఎందుకు దానికి ఉంటుంది? అది ఒక అందంగా కనపడుతూ వచ్చింది. కుక్కకు ఉండే జుట్టు అందంగా కనపడుతుంది, కానీ మానవుడికి ఉండే జుట్టు జడేసుకోవడానికి కాదండి పురుషులకి ఇచ్చింది. చక్కగా దేవుని సన్నిధిలో సువర్ణ వలె ఉండటానికి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దానికి ఏంటిదమ్మది? హెయిర్ బ్యాండ్ పెడుతున్నారు. దానికి ఏం చేస్తున్నారు? వెనకాల రబ్బర్ బ్యాండ్ పెట్టి పిలకలేస్తున్నారు. ఇంకెందుకు ఈ పిల్లకి? ఎందుకు వెనకాలది? ఈ పక్కన 2 అయితే సరిపోయింది కదా. అది బొట్టి పెట్టి పెద్దలకు లిఫ్ట్కి రాస్తే వాళ్ళు కూడా ఆడపిల్లలు అయిపోతారు. ఇంకెందుకు దరిద్రం? ఉండదు, దరిద్రం కూడా పోయింది కదా. ఎంత దరిద్రంగా తయారైపోతున్నారని నేటి దినాల్లో బైబిల్లో ద్వితీయోపదేశకాండంలో స్పష్టంగా ఉంది. స్త్రీలు పురుషుల వేషం వేసుకోకూడదు. అక్కడెక్కడ రాసిపెట్టే చూడండి. ఆ చివరిది బ్యానర్ అది. మీరు ఎప్పుడు వాక్యాలు చదువు అంటారు పైన. ఈ మన కోసమే రాసింది, పక్కన వాళ్ళ కోసం కాదు. ఏమని రాయబడుతూ వచ్చింది? ఆ చివరిన బ్యానర్ ఊడిపోయినట్టు ఉంది. దానికి తర్వాత కట్టండి. స్త్రీలు పురుషుల వేషం వేసుకోకూడదు. ఏం చేయమ్మా? అదే నేను చెబుతున్నా కూడా, ఇంకా కొత్తగా నువ్వు చెబుతున్నా. పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. ఇంకా స్త్రీలు ఎలా ఉండాలని ఇక్కడ రాయబడి ఉంది చూడండి. పురుషులు ఎలా ఉండాలో వారు తగినట్టుగా ఎలా ఉండాలి ఇక్కడ కూడా రాయబడుతూ వచ్చింది. మనం వాక్యాలు ఎందుకు చూస్తాం? వచ్చాము, మందిరం చూసాము, ఆరాధన చేసుకుంటే వెళ్ళిపోతాం. వాక్యాలు ఇంకా కింద దించండి అన్న. సాయంకాలం వాక్యాలన్నీ కూడా కనబడేటట్టు పెట్టండి. ఆ స్విచ్ బోర్డులు పైన పెట్టండి. కాబట్టి వాక్యం చదవాలి మనం. పూర్వదినాలు ఎలా ఉన్నారు? బైబిల్లో పూర్వదినాలు కాదు, ఆదిలోనే దేవుడు చెబుతూ వచ్చాడు. భవిష్యత్తు మెరిగిన వాడు కదా, అనంత జ్ఞాని కాదు కదా, అనంత జ్ఞాని కదా, భవిష్యత్తు ఏం జరగబోతుంది ఎరిగిన వాడు కదా. అందుకే చెప్పాడు స్త్రీలు పురుషుల వేషం వేసుకోకూడదు. ఎంతమంది స్త్రీలు పురుషుల వేషం వేసుకోవట్లేదు? ఇది మొత్తం కట్ చేస్తున్నారు. జీన్స్ ప్యాంట్లు వేస్తున్నారు, టీ షర్ట్లు వేస్తున్నారు, ఎట్టబడితే అటు తిరుగుతున్నారు. ఆమె ఆడపిల్లలు మగపిల్లోడు తెలుసుకోవడం మనకు కష్టం. ఆ మాట్లాడినప్పుడు అర్థమైంది. ఒకవేళ ఆడపిల్ల మాట్లాడిన మగపిల్ల గొంతులాగా ఉంటుంది. ఎవరన్నది ఎవరు చెబుతారు? కష్టం. మగపిల్లలు కూడా ఏమైపోతున్నారు? జడలు వేసుకుంటున్నారు, రబ్బర్ బ్యాండ్ ఏమైనా పెట్టుకుంటున్నారు కదా. దూరం నుంచి చూస్తే ఆడపిల్లని ఏమనుకుంటారు, ముందరికి వెళ్ళి చూస్తే అన్న బాగుండావా ఇంకా చెబుతారేమో ప్రైజ్ రాడని కూడా పొరపాటున అటు చెప్పవకండి అమ్మ. అంటే జీవితాలు ఎలా అయిపోతున్నాయి చూడండి. ఏం తాళం కావాలయ్యా? ఏం తాళం కావాలి?
ఎవరింటి తాళం? మీ ఇంటి తాళం మీ అమ్మమ్మ దగ్గర ఉంది, మీ నాయనమ్మ దగ్గర ఉండేది. ఇంకెవరు? ఏ అంకులు? ఒక అంకులా? సరిపోయింది. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే రాబోతున్న దినాల్లో భయంకరమైన దినాలు రాబోతూ వస్తున్నాయి. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటి? మానవుడి జీవితం జాగ్రత్తగా ఉండాలి. ఈ పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు, స్త్రీ పురుషుడు వేషం వేసుకోకూడదు. అలాంటి జీవితాలు ఇప్పుడు దినాల్లో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మందిరాలు కూడా చాలా మంది వచ్చారు. నిన్నే ఒక ఆయన చెప్పి ఉన్నాడు, లేడులే ఎదిగి వస్తున్నాడు. బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు. జుట్టు చూస్తేనేమో వింతగా ఉంది. జుట్టు కట్ చేసుకుంటే బాప్తిసం ఇస్తానయ్యా, లేకపోతే ఏమన్నా దానికి ఏమంటే కట్ చేసుకున్నాడంట. మంచి దేవుని కొందనాలు. కాబట్టి చాలా మంది యొక్క జీవితంలో స్త్రీలు పురుషులు, పురుషులు స్త్రీలు వేషం వేసుకున్నారు. ఇట్లాంటి వారికి ఖచ్చితంగా రేపటి దినంలో ప్రభు సింహాసనం ఎదురుకి వెళ్ళినప్పుడు, ఆయన ధవళ సింహాసనం ఎదురుకి వెళ్ళినప్పుడు 100% తీర్పు ఖచ్చితంగా వచ్చింది. ఖచ్చితంగా వచ్చింది. ఇంట్లో నేను బయట వాళ్ళ గురించి చెబుతున్నా, ఆ ఒక క్రైస్తవులు పెట్టలే, క్రైస్తవుల గురించే చదువుతున్నా చాలా వరకే. నేను అన్యుల గురించి అవడానికి టైం లేదు. క్రైస్తవుల గురించి అవడానికైనా టైం చాలినప్పుడు అన్యుల గురించి ఎవరు చెప్పేది? క్రైస్తవులు పెట్టలే చూడండి ఎంతోమంది. జల్ల పెట్టుకునేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు, అది చేసేవాళ్ళు. మందిరంలోకి ఎంతమంది రావట్లా? నేను చాలాసార్లు చూస్తూ వచ్చా, చాలాసార్లు చూసా. మొన్న చెప్తూ వచ్చేది కదా, ఒక అక్క మందిరంలోకి వచ్చింది. మందిరంలోకి వచ్చి లిఫ్ట్కి వేసుకొచ్చింది. టేబుల్ వర్తమాన టైంకి వచ్చింది, సగంలో అయిపోగానే. నేను వాక్యం ఉన్నప్పుడు చెప్పి, అమ్మ ముందర మూతి దుడుచుకోమ్మా అన్న. మూతి దుడుచుకో అంటే నాకు అర్థం కావట్లా. ఎందుకు మూతి దుడుచుకోమంటున్నాను? నువ్వు వచ్చింది ఆడకే బ్యూటీ పార్లర్ కాదు, నువ్వు వచ్చింది ఆడకే ఫ్యాషన్ షోకి కాదు, నువ్వు వచ్చింది ఆడకే సినిమా హాల్కి కాదు, నువ్వు వచ్చింది ఆడకే బజార్లో కాదు, నువ్వు వచ్చింది ఆడకే గల్లీల్లో కాదు, నువ్వు వచ్చింది ఆడకే. అంటే ఇట్లా బజారు గల్లీలు అంటున్నానంటే తప్పుగా అర్థం చేసుకోవద్దని. ఆ మార్గంలో నడిచేటప్పుడు అందంగా కనపడాలని చూసుకుంటారు మనుషులు. అంటే అట్లా వచ్చినందుకు మాత్రం తప్పు అని నేను అట్లా మరి దాని గురించి పెద్ద రకరకాలుగా మీమ్స్ చేస్తూ ఉంటారు. అట్ట కాదు. అంటే మనం వెళ్ళినప్పుడు మనుషులు చూడాలని లిఫ్ట్కి వేసుకుని కొంతమంది ఉంటారు, అందంగా కనపడాలని. అసలు లిఫ్ట్కి ఎందుకు వేస్తారు చెప్పండి? ఏమంటే నీకు తెలియదు లెక్క. వేసుకునే వాళ్ళ సంగతి నేను చెబుతున్నా. ఇప్పుడు వేసుకునే వాళ్ళు ఉంటారులేండి, బయటకు పెట్టర్లేండి. ఎంతమంది ఉంటారు? ఎందుకు వేసుకుంటారు? పెదాలు చక్కగా కనపడతాను. ఎందుకు? దేవుడిచ్చిన స్వరూపం కంటే గొప్ప స్వరూపం ఇంకేం కావాలా? దేవుడిచ్చిన అన్నం కంటే ఇంకేం అన్నం కావాలా? అందుకే నేను చెప్తున్నా కదా, లేని దానికోసం ప్రయాసపడుతున్నారు మానవుడు. రాబోతున్న ఆపద్దినం నుండి ఎలా తప్పించబడాలి, దేవుడిచ్చిన రక్షణ ఎలా కాపాడుకోవాలి, ఎలా తప్పించబడాలి కాదు, ఉన్న రక్షణ ఎలా పోగొట్టుకోవాలో చూసుకుంటున్నారు. ఉన్న రక్షణ ఎలా పోగొట్టుకోవాలి. ఆయనేమో నీకు నాకు రక్షణ ఇవ్వడం కొరకై కలువరి సిలువకి ఎక్కి మామూలుగా ఫస్ట్ అయితే భూమి మీదకి వచ్చి ఎవరో పడినంత పాటలు పడి ఆయన జన్మించడానికి కూడా ఈ లోకంలో స్థలమే లేదు. అలాంటి పాటలు ఆయన పడి చివరికి పశువుల పాకలో పెట్టబడుతూ వచ్చాడు. ఆ దుర్వాసన కొట్టి పాకలో కూడా ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు. తర్వాత మనుషులందరూ కూడా మా ఇంటికి రావద్దు, మా ఇంటికి రావద్దు, మా యొక్క ప్రాంతానికి రావద్దని ఆయన తిట్టారు. తిడతాం కాదు, వద్దన్నారు ఆయన్ని. బైబిల్లో మనం చూసినట్టే మా ప్రాంతాలకు రావద్దు అని చెప్పి ఆయన అన్నారు. ఇన్ని బాధలు పడుతూ వస్తున్నారు. ఇంకా అయిన వారే పరిశీలన శాస్త్రులు కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. చివరికి అన్నారు ఆయన సిలువేండి అన్నాడు. సిలువేస్తూ వచ్చారు, చంపుతూ వస్తున్నారు. ఇంత బాధలు ఎందుకు పడాలి? ఆయన దేవుడు కుమారుడు అండి, మానవుడి కొరకు ఎందుకు కష్టాలు పడాలి? ఎందుకంటే ఇంతకుముందు అన్న చెప్పాడు కదా, ఒక వచ్చిన యోహాను సువార్త 3 ఏమని రాయబడుతూ వచ్చింది? మీరు చదివింది కరెక్టేనా? కాబట్టి దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడు, అంత దేవుడు లోకాన్ని ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమను మనకు కనపరచడం కొరకై యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన కొరకై కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి ఆయన మరణం ద్వారా, ఆయన ఖైదనం ద్వారా, ఆయన చేసిన త్యాగం ద్వారా, ఆయన సమర్పణ ద్వారా, ఆయన తగ్గించుకున్న జీవితం బట్టి, ఆయన విధేయతను బట్టి, ఆయన సమర్పణ బట్టి, ఆయన ప్రాణం త్యాగం చేయడం ద్వారా వచ్చిన రక్షణని ఈరోజు మానవుడు అశ్రద్ధ చేస్తున్నాడు. ఒక మాట చెప్పమంటారు మనకు అర్థమయ్యే రీతిలో? ఇప్పుడు మనం ఒక ఆస్తిని అనుభవిస్తున్నాం అనుకోండి. వాటర్ బాయ్ అయ్యా వెంకటో నీ పని అయితే దీన్ని చూడటమే, నువ్వు కూర్చో, ఆయన పని అప్పచెప్పారు, రేపు వారం నువ్వు చూద్దు. ఆయన ఎక్కడో ఉండి ఎక్కడో వెళ్ళిపోతున్నాడు, అందుకే ఆయన పని అప్పచెప్పింది. నువ్వు వాటర్ పోయటమే, సరేనా? కూర్చో మంచోడి. కాబట్టి గమనించాల్సిన కొన్ని ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల మీద అనుభవించేవారు చాలా మంది ఉన్నారు. బహుశా మనం సంపాదిస్తుంటే అది వేరులేండి, మనం ఏమో అనుభవించలేదు అనుకోండి. మనకు ఎవరికి కూడా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఏముంటాయి? వాళ్ళు సంపాదించి మన పెళ్లిళ్ళు చేయడానికే సరిపోయి, ఇంకా మనం అనిపించడానికి ఏడ ఉంది? చాలా మంది యొక్క జీవితాలు చూస్తున్నట్టయితే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని అనిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఆ రూపాయి ఎలా వచ్చిందో తెలుసా? ఆ కష్టం ఎలా వచ్చిందో తెలుసా? ఆ సంపాదన ఎలా వచ్చిందో తెలుసా? ఎంత ఖైదనం చెల్లిస్తే వాళ్ళ తండ్రి తల్లి ఖైదనం చెల్లిస్తే వచ్చింది తెలుసా? మమ్మీ ఒక 1000 రూపాయలు, డాడీ నాకు కొరికేసిన ఫోన్ ఇప్పిస్తావా లేదా, నేను చచ్చిపోవడానికి నాకు బైక్ ఇప్పిస్తావా లేదా? అసలు ఆయన ఎంత ఖైదనం చెల్లించాడు, ఎంత సమర్పణ చేసుకుంటూ వచ్చాడు.
కుటుంబం కొరకు తను తను వ్యయపరుచుకుని, కుటుంబం కొరకు తను అన్నిటిని కూడా విడిచిపెట్టుకుని, కోరికల్ని, ఆశల్ని, ఉద్దేశాలు అన్నిటిని చెప్పుకొని కుటుంబం కోసం ఆయన అంత క్రయదానం చెల్లిస్తున్నాడు. ఆలోచిస్తారు ఎవరైనా? ఒక తండ్రి తన బిడ్డల కొరకు ఎలాంటి క్రయదానం చెల్లిస్తాడు తెలుసా? ప్రాక్టికల్ గా నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. ఒక తండ్రి తాను తినేటప్పుడు తన బిడ్డలు వచ్చి ఆడ నుంచుంటే ఏం చేస్తాడు? ఎంత ఇష్టపడిన తిన్నైనా సరే ఏం చేస్తాడు? భోజనమైనా, ఆహారమైన, ఏదైనా సరే తీసి మొదట తన బిడ్డలో పెడతాడు. ఒకవేళ ఆ బిడ్డలు మొత్తం తీసేసుకుంటే నీళ్లు దాగైనా ఉంటాడు. అది తండ్రి యొక్క క్రయదానం, తండ్రి యొక్క సమర్పణ. అది ఒక తండ్రి బిడ్డలు ప్రేమించే విధానం. అది ఆయన తను తినాల్సిన ఆహారమే కాదు, చివరికి తనకు వస్త్రాలు లేకపోయినా, చిరిగిన వస్త్రాలతో ఉన్నా సరే బిడ్డలకు మంచి వస్త్రాలు ఉండాలని తాను చిరిగిపోయిన వస్త్రాలు వేసుకున్న బిడ్డలకు మంచి వస్త్రాలు ఇప్పిస్తాడు. అక్కడ తండ్రి యొక్క క్రయదానం కనబడుతూ వస్తుంది. ఎంత క్రయదానం చెల్లిస్తున్నారు వాళ్ళు. మనం తినటం కొరకే వాళ్ళు తినుకోకుండా ఎవరు ఉంటానికి ఇష్టపడుతున్నారు. అంత క్రయదానం ఎవరి కోసం? చెప్పు మోజేసి, ఎవరి కోసం? మన బండి మీద తిరగటానిక? ఎవరి కోసం ఆ క్రయదానం అంతా? మనం క్షేమంగా ఉండాలని. ఎవరు? మనం క్షేమంగా ఉండాలని, మనం బాగుండాలని ఎంత క్రయదానం చెల్లిస్తున్నారు. అదే మనం కష్టపడితే మనం వాడే ప్రతి రూపాయికి విలువ మనకు తెలిసింది. ఇప్పుడు మనం కష్టపడ్డామనుకో, 100 రూపాయలు సంపాదించామనుకో ఏం చేస్తాం? రే ఎందుకు అట్ట వాడతావు? ఆ రూపాయి ఎట్ట వచ్చిందో నీకు తెలుసా? ఎంత కష్టపడితే వచ్చింది తెలుసా? ఇదే మాట రిపీట్ చేస్తున్నా చూడండి. ఆత్మీయంగా అర్థం చేసుకుంటే, మనం కలువరిశీలు ఎక్కితే, మనకు మేకులు కొట్టుంటే, మన దేహం దున్నబడి ఉంటే, మన రక్తం కార్చుంటే, మన రక్తం చిందించబడి ఉంటే అప్పుడు రక్షణ యొక్క విలువ మనకు తెలిసేది. మనం ఏం చేయకుండా మనం నెత్తిని తెచ్చిపెట్టాడు కదా, ఉచితమైన రక్షణ. అయినా ఫ్రీగా రక్షణ ఇస్తున్నాడు కదా. అందుకే ఆ రక్షణ గురించి మనకు అర్థం కావట్లా. ఆ రక్షణ ఎలా కాపాడుకోవాలో మనకు అర్థం కావట్లా. నువ్వు కష్టపడితే, నువ్వు క్రయదానం చెల్లిస్తే, నువ్వు ప్రాణం పెడితే, నువ్వు రక్తం కారితే, నువ్వు మూడో రోజు తిరిగి లేస్తే, నువ్వు అవమానాలు భరిస్తే, నువ్వు ఆ నిందలు భరిస్తే, కలువరి శిలువలో ఆయన పడ్డ బాధలను భరిస్తే అప్పుడు నీకు అర్థమైంది ఆ రక్షణ విలువైందని. నువ్వు అలా కష్టపడకూడదనేగా ఆయన కష్టపడి ఫ్రీగా నీకు ఉచితమైన రక్షణ ఇస్తుంది. నువ్వేమైనా క్రయదానం చెల్లించావా? ఏం చెల్లించా క్రయదానం ఆ రక్షణ కొరకు? ఏం చెల్లించవు నువ్వు. నేనేం చేయలే. ఊరినే బైబిల్ ఏమని రాయబడుతూ వచ్చింది? నిర్గమకాండం 14:13-14 వచ్చినాలో, ఓరక నిలుచుండి చూడుడి, ఓరక నిలుచుండి చూడు, యుద్ధం యెహోవాదే, మీ పక్షంలో మీ దేవుడైన యెహోవా యుద్ధం చేయను. ఆయన సాతానుతో మన జీవితాన్ని మార్చడం కొరకు ఆయన యుద్ధం చేసి, ఆ యుద్ధం విజయంలో మనం యుద్ధం చేసిన వారుగా మన పేరు ముందుంచుతున్నాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? యుద్ధం చేసిన వాడు దేవుడు, శిలువ కార్యం చేసిన వాడు దేవుని కుమారుడు, సాతాన్ని జయించిన వాడు దేవుని కుమారుడు, సాతాను పైన విజయాన్ని పొందిన దేవుని కుమారుడు. కానీ ఆయన పొందిన విజయంలో మీరు కూడా నాతో పాటు విజయం పొందారు అని చెప్పని మనల్ని కూడా విజయవంతులుగా పెడుతున్నాడు అక్కడ. అలా మనం ఎక్కడ మనం పోరాడాం? ఎక్కడ మనం విజయం పొందలేదు కదా. పొందపోయినా ఏమంటున్నాడు? మీరు కూడా నాతో పాటునే విజయాన్ని పొందారని చెప్పి తీసుకెళ్లి ఆయన పొందిన విజయంలో, ఆయన చెల్లించిన క్రయదానంలో పాలు పంపు చేస్తున్నాడు. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పమంటారా? వరద వచ్చింది, వరదలు అందరూ కొట్టుకుపోతున్నారు. పులిహోర ప్యాకెట్లు, లెమన్ రైసు, టైగర్ రైస్ అంటారు కదా, ఇలాంటి ప్యాకెట్లు తెచ్చి ఎవరైనా ఎత్తానికి హెలికాప్టర్ నుండి ఇంకోళ్ళు వచ్చి మనకి ఇవ్వడానికి వచ్చారనుకోండి, వరదలు వచ్చి అందరం కొట్టుకుపోయాం. అసలు కొట్టుకుపోవడం కదా, అన్ని ఇంట్లో ఉంటాయి, అన్ని కొట్టుకుపోయినాయి. ఎవరో ఆహారం కొరకు ఎవరో వచ్చి ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమంటాం మనం? ఇస్తున్నప్పుడు ఏమంటాం? ఒక్కొక్కరికి ఒక్కొక్కటే ఇస్తానంటాడు. అప్పుడు ఏమంటారు? నువ్వు వాడు తీసుకుంటావు. తర్వాత ఏమంటావు? అయ్యా నా భర్త ఉన్నాడు, ఆయన కూడా ఒకటి, నా భార్య ఉంది, ఆయన కూడా, ఇంకా ఆమె కూడా, ఇంకా నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఒకటి 2 అంటే అర్థం ఏంటి? నువ్వు తీసుకున్నది కాకుండా నువ్వు తీసుకున్నది అనేకుడికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు. నీ వారి కొరకు నువ్వు సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నావు. రక్షణ కూడా యేసు ప్రభువు మన ఆపదలు ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి మనల్ని రక్షించడానికి ఆయన కలువరిశిలో రక్తం కార్చాడు. ఆ రక్తం కార్చి మనకు ఉచితమైన రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ నీకే కాదు, నీ కుటుంబీకులందరికీ సంప్రాప్తి చేస్తున్నాడు. ఆయన పొందిన విజయంలో మనల్ని పాలుపంపులు చేస్తున్నాడు. ఒకరే వెళ్ళి అందరికీ పట్లాలు తీసుకొస్తున్నారు కదా, అందరూ వెళ్తలేదు కదా. వెళ్తున్నారా? ఒకరే వెళ్ళి ఆ పట్లాలు తీసుకొచ్చి అందరికి ఇస్తున్నారు ఆహారాన్ని. అట్లాగా ఆయన ఒక్కరే క్రయదానం చెల్లించడం ద్వారా మన అందరికి కూడా రక్షణ వస్తూ వచ్చింది. కానీ ఆయన క్రయదానం చెల్లించాడు కాబట్టే మనకు రక్షణ గురించి తెలియదు. ఇప్పుడు ఈ లెమన్ రైస్ తీసుకొచ్చిన ఆమె తన పిల్లల కొరకు తెచ్చుకునేది కదా, కొన్ని పిల్లలు తిన్నంత దీన్ని బయట పడేసాడు అనుకో, ఏమనిద్దామా? పక్కన పడేస్తే ఏమనేది? నేను అంతమంది ఎగబడుతుంటే వాళ్ళందరి మధ్యలో నేను తెగించి వెళ్ళి ఆ పట్లను తీసుకొచ్చి మీకు ఇస్తే మీకు తినటానికి అర్థం కాకుండా దీన్ని పాడేస్తారని చెప్పి తిట్టదా? ఎందుకు తిడుతుంది? నేను క్రయదానం చెల్లించాను కాబట్టి, తెచ్చాను కాబట్టేనే కదా. మరి యేసు ప్రభువు క్రయదానం చెల్లించి మనకు రక్షణ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎంత కాపాడుకోవాలి? ఆ రక్షణ ఎంత కొనసాగించాలి? ఈ రోజుల్లో రక్షణ కాపాడుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నారు?
ఎంతవరకు ఇప్పుడు ఒక్కొక్క సంగతి మనకు అనవసరం. ఇక్కడ మందిరం లోపల ఆ గుమ్మము లోపల కూర్చున్న మన జీవితాల్లో ఎంతవరకు మన రక్షణ మనం కాపాడుకుంటూ వస్తున్నాం, ఎంతవరకు మన రక్షణ మనం కొనసాగిస్తూ వస్తున్నాం. అసలు మన జీవితంలో రక్షణ ఉందా? ఆ రక్షణ మనం కొనసాగుతున్నామా? ఆ రక్షణ జీవితం మనలో ఉందా? ఎందుకని లేదు? ఆ రక్షణ ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? యేసు ప్రభువు నీ కొరకే కలువరిశిలో తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు భరించి ఎన్నో సహించి ఆయన చివరికి నీ కొరకు నా కొరకు తన కలువరిశిలో తన రక్తాన్ని పెట్టి కారిస్తే మనకు ఆ రక్తం ద్వారా వచ్చినటువంటి, ఆ రక్తం ద్వారా ఇవ్వబడినటువంటి రక్షణని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? నువ్వు క్రయదానం చెల్లించలా, నువ్వు చనిపోలా, నువ్వు ప్రాణం పెట్టలా, నువ్వు రక్తం కార్చలా, నువ్వే క్రయదానం చెల్లించలా. అయినా కానీ నువ్వు క్రయదానం చెల్లించిన వాళ్ళు ఒకటిగా దేవుడు ఎంచుకుంటూ వచ్చాడు నిన్ను. ఆయన కుమారుని యొక్క మనలో పాలు పంపులు చేశాడు. అప్పుడు నువ్వేం చేయాలా? ఆయన కుమారుని ఎలా ప్రయాసపడి మనకు రక్షణ ఇచ్చాడో ఆ క్రయదానాన్ని గుర్తుంచుకుంటూ అంత విలువైన రక్షణ క్రయదానం ద్వారా ఇవ్వబడింది కాబట్టి అంత క్రయదానం ద్వారా దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ రోజుల్లో కాపాడుకునే విశ్వాసులు కాదు, బల్లలో పాల్గొనే విశ్వాసులు ఎంతవరకు రక్షణ కాపాడుకుంటున్నాం? ఎంతవరకు? ఒక మాట చెప్పమంటారా? ఒక మాట, నీవు నీ రక్షణని కోల్పోయావంటే నీ ప్రాణమే పోయిందని అర్థమవుతుందండి? నువ్వే రక్షణ అయితే పొందుకుంటూ వచ్చావు, ఏ రక్షణ అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆ రక్షణ పోగొట్టుకున్నావంటే నువ్వు పొందుకున్న జీవం, నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నావు అని అర్థం. క్రీస్తు యేసు యొక్క జీవం ఏదైతే పొందుకున్నావు అది పోగొట్టుకున్నట్టు అర్థం. నీలో జీవం లేకపోతే ఒక మాట చెప్పమంటారా? సచ్చిన శవం దగ్గరికి వెళ్ళి నువ్వులే అంటే లేచిద్దా? ఏమో దేవుని చిత్తమే లేగితే ఏడెవరో ఉంటారు, అందరూ బారిపోతారు, ఎవరికైనా బయటికి వెళ్తారు. ఏమనుకుంటారమ్మా? నీకు అన్ని అయ్యే ఆలోచన వస్తాయి మంచిదని దేవుని అనుకుంటారంట అందరూ. దేవుని లేచిందని పారిపోతారంట. మనిషి లేచాడు అంటారా? సచ్చినోడు లేచాడు అంటారా? ఎవడాను సచ్చినోడు అంటారు కానీ సచ్చినోడు లెగవడాన్ని ఎప్పుడని అంటారా? ఒక శవం దగ్గరికి వెళ్ళి మనం లెగమంటే లేచిద్దా? రక్షణ కోల్పోతే సచ్చిన శవం లాంటి వారం, ఇక లెగవాలన్న అవకాశం ఉండదు. ఎందుకంటే సాతాను ఆల్రెడీ గర్జించు సింహాలే ఉన్నాడు కాబట్టి మనం మృంగేసి మనం చంపేసింది విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం. అప్పుడు ఇంకా మనం లెగవాలని ఎక్కడి నుంచి లెగుస్తాం? సో ఈరోజు మన జీవితం ఏంటి తెలుసా? ప్రభు దేహం, ప్రభు రక్తం మన సమీపంగా ఉంది. ఎందుకు? మనం తిరిగి లేగటం కొరకే ఆయన దేహం, ఆయన రక్తం మనకి సమీపంగా ఉంది. ఏ రక్షణ అయితే ఆయన ద్వారా ఇవ్వబడిందో అది మనం కలిగి ఉన్నప్పుడే మనలో జీవము, పరలోక రాజ్యంలో జీవం కొరకే మనం దాఖలు చేయబడిన వారిని ఉంటాం. అప్పుడు రాబోతున్న ఆపద్దినం నుండి, భయంకరమైన ఆపద్దినం నుండి దాన్ని జయిస్తాము, దాని నుండి మనం తప్పించబడే వారికి ఉంటాం. సో మొట్టమొదటిగా రాబోతున్న ఆపద్దినం నుండి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలా? సత్యం అనే దట్టిని కట్టుకుని ఉండాలి. 2, రక్షణ అనే శిరస్త్రాణమును ధరించుకుని ఉండాలి. 3వదిగా ఏం చేయాలా? రండి దేవుని వాక్యాన్ని చూసినట్టు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ మాట 14వ వచనం. చాలన్న. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట ఎన్నో మాట అండి ఇది? 3వదిగా మనం రాబోతున్న ఆపద్దినమును తప్పించబట్టడం కొరకు మనం ఏం చేయాలా? ఆపద్దినమును జయించడానికి కానీ రాబోతున్న ఆపద్దినం నుండి మనం తప్పించబట్టడానికి సత్యం అనే దట్టును మనం కట్టుకుని ఉండాలి. 2, రక్షణ అనే శిరస్థానం మనం ధరించుకుని ఉండాలి. దాన్ని పోగొట్టుకోకూడదు. పోగొట్టుకుని బలలో పాల్గొంటే తీర్పు రేపు దినం పరలోక రాజ్యానికి కూడా వెళ్ళాలి. 3వదిగా చూసినట్లయితే నీతియు ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? చూడండి, నీతి అను మైమర్పును తొడుక్కోవాలి. మతిమర్పును కాదు తొడుక్కోవాల్సింది, మైమర్పు అంటే ఏంటి తెలీదా? మైమర్పు అంటే ఏంటి? వస్త్రము. ఇంకా సరే ఏదో ఒకటి దాని గురించి తర్వాత చెబుతాను. నీతి అనేది మైమరుపును మనం ఏం చేయాలా? తొడుక్కుని ఉండాలి. ఆడే ఉంది కదా చక్కగా తొడుక్కోవడం అంటే ఏం తొడుక్కోవటం? వస్త్రాలు లేదా చెప్పులు తొడుక్కున్నారంటారు. ఇంకంతే, అంత మించి ఏం తొడుక్కుంటాం? సో ఇక్కడ మనం గమనించాల్సిన ఎన్నో మాట అండి ఇది? 3, రాబోతున్న ఆపద్దినం కొరకై మనం తప్పించబడటం కొరకై లేదా పరలోక రాజ్యంలో జీవం కలిగిన వారికి మనం ఉండాలంటే 3వ పని మనం చేయాల్సింది ఏంటి? నీతియను
మైమరుపును అంటే నీతి అనే వస్త్రాలు మనం ఏం చేయాలి? ధరించుకుని ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే, ఒక కోణంలో చెబుతున్నా, నీతి వస్త్రములు. సో నీతి వస్త్రములు ఎలా వస్తాయి మనకి? నీతి వస్త్రములు ఎలా వస్తాయి? ఇప్పుడు వచ్చినాయా లేవా? నీతి వస్త్రాలు కలిగిన వారు ఎవరు చెప్పండి? ఎలా వచ్చినాయి? యేసు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా మనకు నీతి వస్త్రాలు ధరించబడుతున్నాయి, కడగటం ద్వారా. యేసు ప్రభు రక్తం ద్వారా మనం కడగటం ద్వారా ఆయన యొక్క నీతి వస్త్రాలు అన్నవి యేసు ప్రభు ద్వారానే మనకు ఇవ్వబడుతూ వస్తున్నాయి. మరొక ఆప్షన్ లేదు. ఏ వస్త్రాలు? నీతి వస్త్రాలు మనకు రావడానికి యేసు ప్రభు తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. సో ఇప్పుడు గమనించాల్సిన కోణం ఏంటి? నీతి అనే శ్రేష్టకరమైన వస్త్రాన్ని మనం ధరించుకుని ఉండాలి. ఏ వస్త్రాన్ని అండి? నీతి అనే శ్రేష్టకరమైన వస్త్రాన్ని. సో మనం ఎప్పుడైతే నీతి వస్త్రాన్ని మనం ధరించుకోమో అప్పుడు ఏమవుతుంది? మనలో పరలోకానికి వెళ్ళాల్సిన జీవం లేదు. రెండోదిగా చూసినట్టయితే మనం రాబోతున్న ఆపద్దినం కూడా జయించే అటువంటి శక్తి కూడా మనకు లేదని అర్థం. రాబోతున్న ఆపద్దినం జయించాలంటే, దేవుని రాజ్యంలో జీవం కలిగిన వాడికి ఉండాలంటే ఏం కావాలా? నీతి అనే వస్త్రాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు నీతి అనే వస్త్రాన్ని కాపాడుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? తక్కువ. అసలు నీతి అనే వస్త్రం ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఆ నీతి అనే వస్త్రం ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంటుంది? సరే, మీకు వాక్యం అయ్యేదాకా సమయం ఇస్తున్నా, చెప్పండి, మీరు ఆలోచించుకున్నాను. లేకపోతే వచ్చే వారం చెప్పండి, ఈ వారం కాదు. నీతి అనే వస్త్రం ఎలా ఉంటుంది అన్నది వచ్చే వారం చెప్పండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థం కాదు, ఇప్పుడు అర్థం కాదు ఎమ్మటే సులువుగా అయిపోతుంది. కాబట్టి వచ్చే వారం దాకా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారు, యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసి నీతి అనే వస్త్రం ఎలా ఉంటుందో చూడండి. అవసరం దొరికితే, కుదిరితే అది ఒక పాంప్లెట్లు అన్నా కానీ ప్రింట్అవుట్ అయినా తీసుకురండి, చూస్తా నేను నీతి అనే వస్త్రం ఎలా ఉంటుంది. ఏం తెలియకపోతే ఇంకేం చెప్పండి. కాబట్టి దేవుని వాక్యం చూసినట్టయితే నీతి అనే వస్త్రమును తొడుక్కుని ఉండాలి మనం ఎప్పుడు కూడా. వాటిని ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. నీతి అనే వస్త్రాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, నీతి వస్త్రాలు ఎప్పుడైతే మనం ధరించుకుని ఉంటామో, అప్పుడు మనం రాబోతున్న ఉగ్రతని జయించగలుగుతాము, రాబోతున్న ఆపదను జయించగలుగుతాము. తర్వాత దేవుని యొక్క రాజ్యంలో జీవం కలిగిన వాడిగా మన పేర్లు దాఖలు చేయబడుతూ వస్తాయి. నువ్వు సత్యం కలిగిన వాడికి ఉంటే, సత్యాన్ని ధరించుకుని కట్టుకుని ఉంటే, నీతి జీవం కలిగిన జీవాన్ని పొందుకున్న వాడికి నువ్వు అక్కడ ధరించబడి నీ పేరు లిఖించబడుతుంది జీవం కొరకై. రెండు, రక్షణ అనే శిరస్థానం నువ్వు ధరించుకుంటే నువ్వు జీవం కొరకై నీ పేరు అక్కడ లిఖించబడుతుంది. మూడోదిగా నీతి అనే వస్త్రాలను ధరించుకుని ఉంటే అక్కడ నీ పేరు దేవుని రాజ్యంలో నూతన విషయంలో నీ పేరు లిఖించబడుతుంది. ఆ నీతి వస్త్రాలు నీకు లేనప్పుడు, నీతి వస్త్రాలు మనం కలిగి ఉండనప్పుడు, నీతి లేని జీవితం మనం జీవిస్తున్నప్పుడు, నీతి క్రియలు మనలో లేనప్పుడు, నీతి కలిగిన జీవితాన్ని మనం జీవించినప్పుడు ఆ పరలోక రాజ్యంలో, ఆ నూతనమైన యెరూషలేములో, ఆ రాబోతున్నటువంటి నూతనమైన యెరూషలేములో మన పేరు లిఖించబడదు. ఎప్పుడు లిఖించబడుతుంది మన పేరు? నీతి అనే వస్త్రాలు మనలో ఉన్నప్పుడు మనం జీవం కలిగిన వారని, జీవం కొరకు ఎదురు చూసిన వారని, జీవం కావాలని, జీవాన్ని పొందుకున్న వారని, యేసు ప్రభు ద్వారా జీవాన్ని పొందుకున్న వారమని పరలోక రాజ్యంలో వారి పేరు లిఖించబడిద్ది. సో ఈరోజు నీతి లేకపోతే, నీతి కలిగిన జీవితం మనకు ఉండకపోతే, నీతి కలిగిన ప్రవర్తన మనలో ఉండకపోతే, నీతి కలిగిన వారికి మనం జీవించకపోతే, మనలో అసలు నీతే లేనప్పుడు ఆ నీతి వస్త్రాలు మనలో ఎలా ఉంటాయి చెప్పండి? మన జీవితాల్లో నీతి వస్త్రాలు మనం తొడుక్కుని ఉండాలి. నీతి వస్త్రాన్ని తొడుక్కున్నామంటే మనం ఎలా ఉండాలా? నీతి వస్త్రాలు మనం ధరించుకున్నామంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలా? నీతి వస్త్రాలు ధరించుకుంటే నీతిమంతులాగానే ఉండాలి, అంతే కదండి. నీతి వస్త్రాలు ధరించుకుంటే నీతిమంతులాగానే ఉండాలి. అసలు నీతిమంతుడు అంటే ఎట్లుంటాడు అది చెప్పండి. నీతిమంతుడు అంటే ఎట్లుంటాడు? ఒక్క మాట చెప్పమంటారా? యేసు ప్రభువే నీతిమంతుడు. ఆయన లాగుండా వాడే నీతిమంతుడు. అంటే ఇంకా ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి నరసపూర్ చుట్టూ తిరిగి వస్తే కానీ అర్థం కాదు మనకి. నీతిమంతుడు అంటే ఎవరు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు భూమి మీద. మరి నీతిమంతుడు ఆయన వచ్చాడుగా భూమి మీదకి. ఆయన ఎవరు? మరి ఆయన తప్పితే ఇంకా భూమి మీద నీతిమంతుడు ఎవరు ఉన్నారు? మీరు గమనిస్తే యేసు ప్రభు వచ్చిన కాడి నుంచి కానీ, ఆయన రాకముందు కాడి నుంచి, ఆయన వచ్చిన తర్వాత కానీ ఇప్పటి వరకు కూడా చూస్తే ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అందరూ ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులు చేయబడుతున్నారు అంతే. అర్థమవుతుందండి? నీతిమంతుడు అంటే ఎవరు? ఆయన రక్తం ద్వారా కడగబడిన వాడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు ఏం చేయబడుతుంది? రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించబడుతుంది. ఎక్కడ రాబడుతూ వచ్చింది? యేసు ప్రభు వారి యొక్క రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత ఉగ్రత నుంచి తప్పించబడుతున్నాం. ఎక్కడ రాబడుతూ వచ్చింది ఆ మాట? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం.
ఏమని రాయబడుతూ వచ్చింది? కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, అంటే రాబోతున్న ఆపద నుండి మనం తప్పించబడుతున్నాం. ఈరోజు మనలో నీతి లేకపోతే, నీతిమంతులుగా మనం జీవించకపోతే, నీతి కలిగి ఉండకపోతే, ఆ నీతి యేసుప్రభు రక్తం ద్వారానే మనకు వస్తుంది, కడగబట్టడం ద్వారా. ఆ నీతి మనలో లేనప్పుడు, ఆ నీతిమంతులుగా మనం ఉండనప్పుడు రాబోతున్న ఉగ్రత నుండి, అంటే రాబోతున్న ఆపద నుండి మనం తప్పించబడలేం. ఆ నీతిమంతులకు ఉంటే ఆయన రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా చేయబడితేనే మనం రాబోతున్నటువంటి ఆపదల నుండి తప్పించబడే వారు ఉంటాం. సో ఈరోజు మన జీవితాల్లో మూడోదిగా రాబోతున్న ఆపదల నుండి మనం తప్పించబడాలంటే ఏం కావాలా? నీతి వస్త్రాలు మనం ధరించుకుని ఉండాలి. ఏముండాలా? నీతి వస్త్రాలు. అసలు నీతి నీకు ఎట్లా వస్తుంది? నీలో నాలో. మనం నీతిమంతులం కాదు కదా, ఎలా వస్తుంది? ఆయన రక్తం ద్వారా కడగబట్టడం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. మనం చేయబడినటువంటి నీతి అనే వస్త్రాన్ని మనం ఏం చేయాలా? కాపాడుకుంటూ, తొడుక్కున్న దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. ఎలా కాపాడుకోవాలి అని అంటే మరలా మన పితరుల దగ్గరకు రావాలి. ఎవరు మన పితరులు? ఎవరు మన పితరులు? మన ఇంటి వాళ్ళ పేర్లు చెప్పకుండా, మన పితరులు అంటే బైబిల్లో ఉన్న పితరుల గురించి చెప్పాలి. ఎవరు మన పితరులు? అంటే అంత దాకా వెళ్ళవసరం దాకా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దాకా వెళ్ళవసరం, మధ్యలోనే ఉంటారు మన పితరులు. ఎవరు మధ్యలో ఉండారంటే మన ఇంటి వారు చచ్చిపోతే ఇంకా మధ్యలోనే ఉండారని కాదు నేను అంటుంది. బైబిల్లో మన పితరులు ఉండారు. వాళ్ళ వస్త్రాలు అన్నవి అట్లాగే ఉంటే కానీ పాతికిలిపోలా. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. ఎన్ని సంవత్సరాలు యాత్ర చేశారు? 40 నుండి 45 సంవత్సరాల వరకు యాత్ర చేశారు. ఈ 40 నుండి 45 సంవత్సరాలు వారు వస్త్రాలు పాతికిలినాయా? లేదు. వాళ్ళు చెప్పులు తెగిపోయినాయా? లేదు. 40 సంవత్సరాలు ప్రయాణం చేసే వాళ్ళు చెప్పులు ఎందుకు తెగిపోలేదు? వస్త్రాలు ఎందుకు పాతికిలిపోలేదు? అది దేవుని కృప కదా. అలాగూ అంటే 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన వాడికి వస్త్రాలు పాతికిలినప్పుడు ఈ 40 సంవత్సరాలు రక్షించబడిన తర్వాత 40 సంవత్సరాలు ఉంటాం లేదు, దేవునికి వందనాలు ఉంటే. కనీసం ఉండ యాత్ర జీవితంలో ఏం చేయాలా? ఉండ వస్త్రాలు కాపాడుకోవాలి కదా. వారికి వస్త్రాలు పాతికెళ్ళలేదంటే అవి ఎప్పుడు సువర్ణ వలె ఉండే. ఐగుప్తులో వచ్చేటప్పుడు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎలా చక్కని వస్త్రాలతో బయటకు వచ్చారో వారి యాత్రా జీవితంలో కూడా అయ్యే వస్త్రాలు లాగా ఉంటూ వచ్చినాయి. అంటే పాతికెళ్ళ మట్టిలో కొండ వెళ్ళలేదా? దుమ్ములో కొండ వెళ్ళలేదా? మరి ఇన్నిట్లో కొండ వెళ్ళా వారి వస్త్రాలు ఎందుకు పాతికెళ్ళలేదు? అదే దేవుని మహిమ అంటే. అదే దేవుని మహిమ అంటే. మన క్రైస్తవ విశ్వాస యాత్ర జీవితంలో మనం జీవించినప్పుడు మనకేదైతే నీతి అనే వస్త్రాన్ని ఇచ్చాడో, మన పితృలు 40 సంవత్సరాలు ఎలాగైతే అరణ్యంలో తమ వస్త్రాన్ని కాపాడుకుంటూ వచ్చారో అలా మన వస్త్రాలు ఏం చేయాలా? అవి పాతికెళ్ళకోకుండా, అవి చిరిగిపోకుండా, అవి చీకిపోకుండా, అవి పాడైపోకుండా మన వస్త్రాలు ఏం చేయాలా? కాపాడుకుంటూ రావాలి. ఎప్పుడైతే అలా వస్త్రాన్ని కాపాడుకుంటామో పాతికిలిపోకూడదు, చీకిపోకూడదు, ఇంకా చిరిగిపోకూడదు, ఇంకా పాడైపోకూడదు, ఇంకా తెగిపోకూడదు. అంతేనా? చిరిగైనా తెగైనా అన్ని ఒకటే కదా. సో ఇలా కాకూడదు. మరి అంటే ఏం చేయాలా? మన పితృలు వస్త్రాలను బాగా కాపాడుకున్నారు, జీవితాన్ని కాపాడుకోలేకపోయారు. ఏం కాపాడుకున్నారండి? 40 సంవత్సరాలు వస్త్రాలను కాపాడుకున్నారు కానీ క్రైస్తవ జీవితాన్ని కాపాడుకోలేకపోయారు. మనం ఎలా ఉంటాం? రెండూ బాగొట్టుకున్నాం. మనం ఇంకా వాళ్ళకంటే గొప్పవాళ్ళం కదా. ఎందుకు? మనకు దేవుడిచ్చిన నీతి వస్త్రాలని కాపాడుకోలేం. మన క్రైస్తవ జీవితాన్ని కూడా కాపాడుకునే శక్తి కూడా మనకు లేదు. రెండింటిని పోగొట్టుకుని ఇప్పుడు దేవుని మన దగ్గరికి వచ్చాం మరలా పొందుకోవడానికి. ప్రియ సహోదరుడు, సహోదరి, ఇది న్యాయమేనా? ఇది మంచి పద్ధతేనా? దేవుడిచ్చిందని పోగొట్టుకుంటే ఏమైద్ది? సౌలు జీవితంలో ఉంది. మళ్ళీ ఈ అన్న దగ్గరికి రావాలి. సౌలు ఈయన ప్రతిసారి మనకి ఏదో టైంలో తగులుతానే ఉంటాడు అటు ఇటు. సౌలు జీవితం ఏం జరిగింది? దేవుడిచ్చిన ఆశీర్వాదం ఉంచుకున్నాడా? బెన్యామీను గోత్రం నుండి దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నిక లేనటువంటి స్థితిలో నుండి. ఆయన అంటాడు, నా యొక్క కుటుంబము కానీ నా గోత్రం కానీ ఇశ్రాయేల్లో స్వల్పం అనేది అల్పం అనేది అంటాడు, ఎన్నిక లేని అంటాడు. మరి ఇట్లాంటి గోత్రం నుండి వచ్చిన వాడికి దేవుడు ఆ ఆధిక్యతని ఏం చేయాలా? కాపాడుకోవాలి. కానీ ఏం చేశాడు? లోకంలో సామెత ఉంది, కనకపు సింహాసనం మీద ఏమైంది? సునకాన్ని కూర్చోబెడితే దానికి ఏం తెలిసిద్ది? దాని స్థితి ఏం తెలిసిద్ది? అంటే దేవుడు కూర్చోబెట్టాడంటే సునకాన్ని కూర్చోబెట్టాడని కాదు. ఎన్నిక లేని స్థితిలో నుండి నీకు ఆ యోగ్యత లేదు, అయినా దేవుడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. దాన్ని నువ్వేం చేయాలా? కాపాడుకోవాలి. ఈ అన్నగారు ఏం చేశాడు? అసలు దేవుడు ఏ గోత్రం నుంచి తీసుకొచ్చాడు మొదట గుర్తుపెట్టుకున్నాడు, కానీ తర్వాత లేదేక. కొడుకుతో ఏమంటాడు? ఒరే అడగంటి కడుపుని పుట్టినవాడా, నా తర్వాత రాజు నువ్వు అవ్వాలి రా, నీ బావ కాదు అవ్వాల్సింది. నేను చచ్చిపోతే నా తర్వాత రాజు నువ్వు అవ్వాలి. దేవుడు ఇచ్చేస్తున్నాడు నీకు వారసత్వం. కొంతమంది ఉంటారు, నేను చచ్చిపోతే నా తర్వాత నా కొడుకులకి ఇవ్వాలి పరిచర్య. చాలా మంది ఉంటూ వస్తున్నారు. ఒక సంఘంలో ఒక అతను అడుగుతూ వచ్చాడు,
తిమోతికి సేవ చేసే టైంలో, అన్న నా వయసు అయిపోయింది, సంఘ పెద్దగా నేను ఉండలేకపోతున్నాను, నా తర్వాత నా కొడుక్కి ఆ పోస్ట్ అన్నాడట. వీడు చూస్తే తాగుబోతూ తిరిగిపోతు, వీడు దేవుని మందిరానికి ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు, తాగుబోతు తిరిగిపోతూ ఏమంటున్నారు, నా తర్వాత నా కొడుక్కి అంటున్నాడట. ఇప్పుడు ఇవ్వపోతే ఏంటి, నువ్వు ఎట్టాంటోడివి, నువ్వు అట్టాంటోడివి, నువ్వు ఎట్టాంటోడు అని సేవకుడి వైపు ఏళ్ళు వస్తాయి. మేము చూపించేది ఒకేలే, మా వైపు 100 ఏళ్ళు వస్తాయి కదా. నువ్వు ఎట్టంటాడు అట్టంటాడు. ఇప్పుడు నేను ఇవ్వాలా పోస్ట్ ఇవ్వద్దా? మన రీతిలో చెప్పండి, ఇవ్వాల్సిందే. అప్పుడు తిమ్మతి అంకుల్ అన్నాడంట, నీకే లేదు, ఇంకోటికి ఎవడెత్తాడు, నీదే లేదు, నిన్ను కూడా తీసేసావు, ఆయన కూడా లేడు అంటే అక్కడ అర్థం ఏంటి అంటే, ఇక్కడ నేను సగపెద్దల గురించి తప్పు కాదండి, ఇక్కడ ఉండవాళ్ళ గురించి తప్పు అట్లా జరిగిన సిచ్యువేషన్ చదువుతున్నా. అంటే ఇది వారసత్వం కాదు. నీ తర్వాత నీ కుమారుడికి ఇవ్వడానికి వాడతారు. నువ్వు చనిపోయిన తర్వాత నీ కుమారుడికి, నువ్వు చనిపోయి తర్వాత కుమారుడు చచ్చిపోయిన తర్వాత నీ పిల్లలకి ఇదే వారసత్వం అనుకున్నారేంటి? ఇది దేవుని సన్నిధి, ఎవడు యోగ్యుడో వాడికి ఇవ్వబడుతుంది. తిమోతిలకు రాసిన పత్రికలో కానీ కొలస్సీలకు రాసిన ఆయా పత్రికలో రాయబడుతుంది సంఘ పెద్ద ఎలా ఉండాలి, అతడు దేనికి యోగ్యుడు, ఎలా ఉంటే యోగ్యుడు, ఎలా ఉంటే అర్హుడు అన్నది రాయబడుతూ వచ్చింది. ఈ దినాల్లో సంఘ పెద్దలు అంటే ఆ అర్హత యోగ్యతలు ఏమీ లేవు. నేను ఉండాలి, ఏడుండాలా, సంఘంలో కట్టుబడి ఉండాలి చాలు. తిమోతి అంకుల్ అప్పుడు చెప్పాడు, ఇది ఖమ్మం దగ్గరే జరిగింది, మనకి ఇంకా మా గురించి చెబుతున్నాడు అనుకుంటారు, ఖమ్మం దగ్గరే జరిగింది. తిమోతి అంకుల్ వాక్యం చెప్పేటప్పుడే ఒక సందర్భంలో జరిగింది. కాబట్టి అప్పుడు చెప్తూ వచ్చారు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ప్రార్థన, విశ్వాసం, ఆరాధన అవన్నీ ఉంటేనే దేవుడు ఎన్నుకుంటాడు. అర్థమవుతుందండి? ఇక్కడ ఏది పడితే అది ఎట్ట పడితే అట్ట అనుకుంటే కుదరదు. ఎవరు పడితే వాళ్ళు చేద్దాం అనుకుంటే అవ్వదు. ఇది ఒకసారి కాడెత్తుకున్న తర్వాత వెనక్కి వెళ్ళామంటే, నాగటి మీద చేపెట్టిన వాడు వెనక్కి తిరిగిన వాడు మరలా పరలోకానికి పాత్రుడు కాడంతా. ఇక్కడ ఒకసారి కాడెత్తుకున్నామంటే సచిన బతికిన కాడు మోయాల్సిందే. కానీ ఆ తర్వాత నా పిల్లలకి ఏమంటే లేదు. ఏలియా ఎవరు తెలుసా? అసలు ఏలియా ఎవరు? యాజకుడా? నేను ఏలియా అంటలేదు అక్క, ఏలియా ప్రవక్త. ఏలియా తర్వాత ఎవరికి వాళ్ళ ధన్యత? ఏలియా ప్రవక్త. ఏలియా తర్వాత ఆ స్థానం ఎవరికి ఇవ్వాలి? ఏలియా తర్వాత ఆ స్థానం ఎవరికి ఇవ్వాలి? ఏలియాకి పెళ్ళి అయితే వాళ్ళ కొడుకులకి ఇవ్వాలి, అంతేనా? సరే, సమయాలు కూడా ఉండాలి కదా. సమయాలు పెళ్ళి అయిందా లేదా? నిజం చెప్ప, పెళ్లి కాలేదా? పెళ్ళి అయింది అన్నావు, ఎవరు కాలేదంటున్నారు. సమయాలు పెళ్ళి అయింది, పిల్లలు కూడా ఉన్నారు. సమయాల తర్వాత ఆ స్థానం దానిమతుకుని బేర్షెబా వరకు వాళ్ళ పిల్లలకి ఇచ్చాడు దేవుడు. మరి ఎవరికి వాళ్ళు లెక్క అయితే? మన లెక్క అయితే కొడుకులకే ఇవ్వాలి, కూతుర్లు కాదులేమ్మా, కొడుకులకే ఇవ్వాలి ఆ స్థానం. మరి ఏమైంది? సమయాల తర్వాత తన స్థానం తన కుమారులకు ఇచ్చాడా? ఏలియా తర్వాత తన స్థానం తన కుమారులకు ఇచ్చాడా? లేదు. ఎవరికి ఇచ్చాడు? ఏలియా తర్వాత ఎలీషాకి ఇవ్వబడింది. మరి ఎలీషా తర్వాత ఎవరికి ఇవ్వాలి? ఒకవేళ వివాహం అయితే వాళ్ళ కుమారులకు ఇవ్వాలి. కానీ ఎవరికి ఇవ్వబడుతుంది? గయాజీకి రావాల్సింది. ఆయన అవిధేతను బట్టి, ఆయన చేసిన పాపను బట్టి కుష్ఠరోగం తెచ్చుకుని తప్పిపడి ఇంకోటి వచ్చాడు. అంటే ఇక్కడ ఏంటి? పర్మనెంట్ కాదు మన కుటుంబం, మనదే పర్మనెంట్ అన్నది లేదు ఇక్కడ. మన తర్వాత దేవుడు ఎవరినైనా ఎన్నుకోవచ్చు, కానీ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? మానవుడి జీవితంలో, తన క్రైస్తవ జీవితంలో, తన విశ్వాస జీవితంలో దేవుడు ఏ వస్త్రాలు ఏది ఇచ్చాడో దాన్ని కాపాడుకోవాలి. మన పితరులు 40 సంవత్సరాలు దాన్ని కాపాడుకున్నారు. మరి మనం ఎన్ని సంవత్సరాలు కాపాడుకుంటాం? నీతి అనే వస్త్రాలు కానీ ఆ నీతి అనే వస్త్రాన్ని ఎన్ని సంవత్సరాలు కాపాడుకుంటాం? ఇప్పుడు దాన్ని పోగొట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాం. మనం 40 సంవత్సరాలు భౌతికమైన వస్త్రాలనే కాపాడుకున్నప్పుడు, నీతితో కూడిన వస్త్రాలు ప్రభు రక్తంలో కడగబడి మనకి ఇవ్వబడినప్పుడు దాన్ని ఎంతగా కాపాడుకోవాలి మనం? కాపాడుకునేవారు ఏరి? పోగొట్టుకునేవారు ఉండారు, కానీ కాపాడుకునే వాళ్ళు ఉండారా? మళ్ళీ పోగొట్టుకునే ప్రభా నాకు మరలా దయచే ప్రభా ఇంకెప్పుడు పోగొట్టుకున్నాను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పుకుంటాం. ప్రయోజనం ఏంటి? అది దేవుడు అంగీకరించేది కాదు, అది దేవుడు ఇష్టపడేది కాదు. సో ఒకరోజు ఆపద్దినం రాబోతుంది. ఆపద్దినం మనం తప్పించబడాలంటే నీతి అనే వస్త్రాలు నీకు ఇవ్వబడి దాన్ని కట్టుకుని దాన్ని ధరించుకుని ఉండాలి తప్ప దాన్ని పోగొట్టుకోవాలి. పోగొట్టుకున్న రోజు భయంకరమైన తీర్పు వస్తుంది. ఆ తీర్పు నుండి ఎవడు నిన్ను తప్పించలేడు. రాబోతున్న ఆపద్దినం మహా గొప్ప దినం. ఆ దినము అంత ముందుగా నా తర్వాతగానే ఉండదు. అంత గొప్ప ఆపద్దినం రాబోతుందని దానియేలు గ్రంథం 12 మొదటి వచ్చిన రాయబడుతూ వచ్చింది. అంత గొప్ప ఆపద్దినం తప్పించబడటానికి ఇప్పుడే మనం సిద్ధంగా ఉండాలి. ఏది పోగొట్టుకుని సరిదిద్దుకుని సమకూర్చుకుంటే రాబోతున్న దినాల్లో ఆపద్దినం నుండి మనం తప్పించబడతాం. లేకపోతే
ఆపదల్లోకి వెళ్ళి నరకానికి వెళ్ళిపోదాం. ఇదన్నమాట 3. ఇంకా 4 విషయాలు ఉన్నాయి. టైం కూడా అయిపోతుంది, త్వరగా ముగిద్దామని.